పవన్ ఓకేనా? ఓకే ఓకే కొంచెం బాబు నిరంజన్ కోసం ఈరోజు కుటుంబ మా రాష్ట్ర నాయక రాకేష్ ఓకే అండి. నిరంజన్ ఎక్కడున్నా కూడా మనందరి గుండెల్లో ఉంటూ ఇక్కడే మనందరితో పాటు సజీవంగానే ఉంటాడు. అందరూ మనం కుటుంబ సభ్యులం. ఎప్పుడు ఈ కుటుంబానికి ఏ అండ వచ్చినా కూడా మేము అండగా ఉంటామని చెప్పి సార్ మనకు ఇక్కడికి పంపించాడు. కాబట్టి నిరంజన్ కుటుంబానికి ఎప్పుడు కూడా మన జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఈరోజు మన బాబు నిరంజన్ మరణం అనేది చాలా బాధాకరం, అత్యంత విషాదకరమైన చర్య. ఈరోజు వారి ఆత్మశాంతి చేకూరాలని మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్కే సారణ గారికి, అలాగే శ్రీ మదిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, అలాగే వచ్చేసినటువంటి సురేష్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. జోహార్ నిరంజన్, జోహార్ నిరంజన్. సర్జరీ జరిగింది పొద్దున్నే 6 గంటలకు కాబట్టి అన్నం పంపించారు. ఫోటో దిగారు. ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం సార్. మీరు మా బాబు నిరంజన్ పరిస్థితి తెలిసి సార్ గత 20 రోజుల క్రితం మా బాబు పరిస్థితి తెలిసి మా ఇంటికి వచ్చి మా బాబుని చూశాడు. మా బాబుని చూశాడు కూడా చాలా హ్యాపీ అయ్యాడు. అబ్బా మా బాబు మాకు చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, మాకు ఇక ఎటువంటి ఇబ్బంది లేదని మేము అనుకున్నాము. కానీ ఆ దురదృష్టవశాత్తు ఆ దేవుడు తెలియదు, ఆ దేవుడిని అయితే చూడాలనుకొని ఆ దేవుడిని చూసిండు. ఆయన కోరిక అసలు ఆ పవన్ కళ్యాణ్ సార్ గురించే ఉన్నాడని అనుకుంటున్నాము. ఆ సార్ని చూసినాకనే ఆ దేవుని దగ్గరికి వెళ్ళాడు. కానీ వాస్తవంగా ఆ దేవుడు అంటే నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పిన, మా ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ సార్ అని మేము ఎప్పుడు అనుకుంటున్నాను. కొండగట్ట అంజన్న స్వామి వచ్చాడని అనుకుంటున్నా. అలాగే మా బాబు పరిస్థితి చూసి ఆయన కష్టాలు చూసి ఇక చాలరా బాబు నువ్వు ఇక కష్టాలు పడపురా, నేను వచ్చాను కదా అని చెప్పి ఆయన చూసినాక మా బాబు చాలా సంతోషపడి 20 రోజులనే మా బాబు కూడా జరగడం కూడా మాకు చాలా బాధగా ఉంది. సార్ వచ్చడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది, కొంత బాధగా ఉంది. నిరంజన్ అందరికీ తెలిసిందే. ఈరోజు 5 రోజుల కార్యక్రమం. మేము ఆ రోజు జనసేన నాయకులు వీళ్ళందరూ తన అంతిమయాత్రలో పాల్గొని తనకు మనశ్శాంతి కోరే విధంగా అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే జనసేన పార్టీ తరఫున అందరూ కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని మేము తెలియజేయడానికి వచ్చాము. అండ్ ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు చాలా అంటే ఆయన మొహంలో సంతోషం, అంటే నాకు నిరంజన్ మొహం ఇప్పుడు చూసినా నాకు ఆయన ఎగ్జైట్మెంటే, ఆయన సంతోషం, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన ఆనందం, ఆయన ఎగ్జైట్మెంటే అలాగే నాకు అలా ప్రింట్ అయి ఉంది. నాకు చాలా అంటే ఆ రోజు ఆయన ఉన్న సంతోషాన్ని చూసి సో ఆయన ఎప్పుడు ఇలా ఉండాలనిపించింది. అదృష్టవశాత్తు మనం దూరం అయ్యారు భౌతికంగా. ఆ రోజు కుటుంబ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది వీడియో కాల్లో. వాళ్ళు ఏమన్నారంటే కళ్యాణ్ గారు వాళ్ళ దేవుడిని చూసుకొని మళ్ళీ ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పి చాలా బాధపడ్డారు. చూడండి మీరు సారి గారు, మీరు ఎప్పుడు ఇంకా అధైర్యపడొద్దు. మన జనసేన కుటుంబం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అండ్ మనశ్శాంతి కలగాలంటే మనందరం ధైర్యంగా ఉండి ఆయన మన గుండెలు దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. మా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చిన్న నిరంజన్ కోసం ఈరోజు ఇక్కడ వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి మా రాష్ట్ర నాయకులు పంపించారు. మరి వారికి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కూడా వారికి అందుబాటులో ఉంటారని గతం నుంచి చనిపోయినప్పుడు కానీ ఈరోజు కానీ ఎప్పటికీ ఉంటాం మేము మీకు తప్పకుండా. మీరు వేరే కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మేమే కాదు, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. తప్పకుండా మీకు ఏ ఆపద ఉన్నా మేము మీకు అండగా ఉంటాం. థ్యాంక్ యూ.